హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకొచ్చాను. క్యాబేజీ అనేది చాలామంది పచ్చి స్మెల్ వస్తుంది అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కానీ ఇలా మనం చేసి పెడితే మట్టికి చాలా మంచిగా తింటారు. మళ్ళీ మళ్ళీ అయితే చేయమంటారు. మీకు కూడా చేసేవాళ్ళకి కూడా చాలా నచ్చుతుందనమాట. అయితే వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నమాట. దీనికోసం కూడా నేను వివరిస్తాను. అయితే మనం ఒక బుట్ట అనేది క్యాబేజీ బుట్ట అనేది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా తీసుకోవాలి. అందులో మీరు ఎన్నైతే ఐటమ్ అనేది చేసుకోవాలనుకుని దాన్ని బట్టి ముక్కలు కోసుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంపలు ఒకటో రెండు అనేది ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా. తర్వాత ఆనియన్ అనేవి చిన్న చిన్న పీసులుగా తీసుకొని ఉంచుకోవాలి. మనం వంట సోడా అనేది పిండి వంటల్లో వాడతాం కదా, అది కొంచెం ఉంచుకోవాలి. మనకి మసాలా పౌడర్లు అనేవి మెయిన్ అనమాట. ఈ మసాలా పౌడర్లు ఇళ్ళల్లో చేసుకున్న బయటవైనా పర్వాలేదు. గరం మసాలా అవి అనమాట. ఉప్పు, కారం, పసుపు అనేది కామన్ అనమాట. ఆ తర్వాత శనగపిండి మెయిన్. ఆ తర్వాత ఆయిల్, వాటర్, కొంచెం ఒక గిన్నె అనేది ఉంచుకోవాలి ఇవన్నీ కలపడానికి అనమాట. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలో క్యాబేజీ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కోసుకొని ఉంచాం కదా, వాటిని మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. యాడ్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు మసాలా పౌడర్లు అనేవి యాడ్ చేయాలి. ఈ మసాలా పౌడర్లు అనేవి ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా మంచివి. నేనైతే ఇంట్లో చేశాను. ఒకవేళ మీరు బయట అయినా కొనుక్కున్న గరం మసాలా, చికెన్ మసాలా అవి ఉంటాయి కదా మసాలా పౌడర్లు, అవి అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. స్పైసీ ఎంతైతే తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా అంతే. కొంతమంది కారం తక్కువ తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు. కొంతమంది ఎక్కువ తింటారు కదా, దాన్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత ఏమొచ్చి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా తగినంత, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఇలా వేస్తున్నాను దానికి తగినట్టుగా. తర్వాత పసుపు అనేది యాడ్ చేయాలి. ప్రతి ఏదైనా ఫుడ్ ఐటెంలో అనేది పసుపు అనేది యాడ్ చేస్తే మంచిది. కర్రీస్లో, ఫ్రైస్లో వాటిలోని హెల్త్కి మంచిది అనమాట. ఆ తర్వాత మనం మామూలుగా పిండి వంటల్లో వాడేది వంట సోడా వాడతాం కదా, ఇది అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను కూడా కొంచెమే యాడ్ చేశాను. మెయిన్గా ఏంటి అంటే మనకి శనగపిండి అనమాట. ఈ శనగపిండి అనేది షాప్స్లో మనకి దొరుకుతుంది కదా, తీసుకునే ముందు పురుగులన్నీ ఉన్నాయో లేవో దాన్ని బట్టి, అంటే ఓల్డ్ది అవ్వకుండా ఉండేలా చూసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత చూస్తే మళ్ళీ అంతా మొత్తం అన్నీ పాడైపోతాయి కదా. సో మంచిది ఫ్రెష్గా ఉండేది చూసుకుంటూ వాడండి. నేనైతే ఫ్రెష్ది అయితే తెచ్చాను. సో ఇలా మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలి మనం. మనకి పిండి ఎంత కావాలో దాన్ని బట్టి ఆ ముక్కలకి సరిపోయినంటే, ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. వీలైతే కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఇవన్నీ కలిపాం కదా, వాటిని మనం కలుపుతూ ఉండాలి చేతితోటి. మామూలుగా ఏదో స్పూన్తో వాటితో అనేది కలపడం కాదు, చేతితో అనేది కలిపితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది పిండి అనేది సరిపోయిందా లేదా అనేసి. ఇప్పుడు వాటిలన్నీ కలిపిన దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలి. మనం పకోడీ అనేది చేసుకుంటాం కదా, గట్టి పకోడీ, అలా మనం అలా వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే అప్పుడు పిండికి తగ్గట్టుగా ఆ ముక్కలకి తగ్గట్టుగా వాటర్ అనేది ఉంటుందన్నమాట. లేదంటే ఎక్కువే ఒకేసారి వేసేస్తే పిండి ఆ ముక్కలు తక్కువైపోయి వాటర్ అనేది జారిపోతూ ఉంటుంది. అలా అయితే ఈ ఐటెంకి పనికిరావు అనమాట. అలా వాటర్ అనేది వేయకూడదు. అందుకే కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆ కలిపిన దాన్ని బట్టి వాటర్ మనకి ఇంకా వేయాలా వద్దా అనేది తెలుస్తుంది. ఇవైతే మట్టికి మనం పకోడీలా అంటున్నాను కదా, అలా గట్టి పకోడీలానే మనం గట్టిగా కలుపుకోవాలన్నమాట. జారుగా ఉండిపోయేలా కలుపుకోకూడదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. మీరు కూడా అలా మనకి వాటర్ తగినంతగా మనం వేసుకోవాలి. ఆ ముక్కలకి ఆ పిండికి తగినంతగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా ఈ పిండి ఈ ముక్కలు బాగా కలిపేలాగా అనేది మనం కలుపుకోవాలి మంచిగాన. నేనైతే కొంచెమే, మీకు వీడియో ల్యాగ్ అవ్వకూడదని చెప్పి కొన్ని ఐటమ్సే తోనే మనం చేస్తున్నాము. ఎందుకంటే పెద్ద బుట్ట అనేది మనం కోస్తాం, ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయిపోతే వీడియో కూడా ల్యాగ్ అయిపోద్ది. అందుకని నేను కొన్ని పీసుల ముక్కలు అనేవి తీసుకొని కొంచెం ఐటమ్స్తోనే నేను రెడీ చేస్తున్నాను, కొంచెం అయినా కానీ మీకు చూపించడానికి. సో మీరు కూడా ఫస్ట్ ట్రై చేసినప్పుడు కొంచెం ఒక చిన్న బుట్ట, హాఫ్ బుట్ట అయినా తీసుకొని ఒక చిన్న బంగాళదుంప
చిన్న ఉల్లిపాయ ముక్కలు అలా ఒక్కసారి కొంచెం ట్రై చేయండి. ఒక 5, 6 బాల్స్‌లా వచ్చేలాగా ట్రై చేస్తే అప్పుడు బావుంటే మీకు నచ్చితే మళ్ళీ ఎక్కువ చేసుకోవచ్చనమాట. సో, ఈ ముక్కలనేవి మనం చూసారా ఈ ముద్ద అనేది మనం ఏం చేయాలంటే ఒక బాల్స్‌లా వస్తున్నాయో లేవో చూసుకోవాలి. చూసారా అలా రావాలనమాట. బాల్స్‌లా చూసారా అన్నీ మొత్తం ఆ పిండి ఆ ముక్కలు అన్నీ అంటుకుంటున్నాయి కదా! అలా రావాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసినా కూడా అలా రాదనమాట. జారిపోతూ ఉంటుంది. ఇదిగో ఇలా బాల్స్‌లా అనేది రావాలనమాట. ఇలా ఒక్కొక్కటిగా మనం ముందుగా బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నుంచి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి మళ్ళీ ఒకవైపు నుంచి ఇవి చేస్తూ ఉంటే కంగారు అనేది వచ్చేస్తూ ఉంటుంది. స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నమాట చేసేటప్పుడు. సో, ముందుగా ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అది చేసేసి నెక్స్ట్ పనిలోకి వెళ్ళడం అనేది చాలా మంచిది. కాబట్టి చూడండి నేనైతే బాల్స్ అనేవి ఇలా ఒకటొకటిగా ముందు ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్‌లో వేసేటప్పుడు ఉడుకుతుంది కూడా. సో, చూసారా నేను అన్నీ అయితే రెడీ చేసేసాను. ఇలా కొంచెం నేను ఫస్ట్ ట్రై చేశాను కాబట్టి మీకోసం కొంచెమే అనేవి వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను. చాలా బాగా వచ్చాయి కాబట్టి మీకు కూడా చూపించాలని షేర్ చేస్తున్నాను ఈ వీడియో అనేది మళ్ళీ చేసి. సో, స్టవ్ ఆన్ చేసి కళాయి అనేది వేసేసుకోవాలి. మీకు కనిపించాలని ఇంత పెద్ద కళాయి అనేది పెట్టానన్నమాట నేను. ఇదైతే మట్టికి హీట్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది. కానీ మీకోసం అని చెప్పి నేను కళాయి అనేది పెద్దది పెట్టాను. ఇది కొంచెం వేడెక్కాక ఆయిల్ అనేది వేసుకోవాలి. చూసారు కదా మనం పకోడీలు అవి వేసేటప్పుడు ఏదైనా గారెలు వేసేటప్పుడు ఆయిల్ అనేది వేసుకుంటాం కదా! దానికి అలా ఆయిల్ వేయాలన్నమాట. కొంచెం అనేది వేస్తే ఆ ముక్కలు మళ్ళీ దానికే అంటిపోతాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం లోతైన కళాయి ఉంటే మట్టికి అందులో వేస్తే ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పెద్ద కళాయి కదా ఆయిల్ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, చూసారు కదా ఇప్పుడు మరిగిన ఆయిల్ అయితే మరిగిపోయింది కదా! మరిగిందా లేదా అనేది ముందుగా మనం ఒక చిన్న పీస్ అనేది వేసుకొని చూస్తే మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి అన్నీ వేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ మరగకపోతే ముక్క అనేది వేస్తే అది అంటిపోతూ ఉంటుందన్నమాట. నేనైతే ఒక బాల్ అనేది ఫస్ట్ వేస్తున్నాను. చూడండి ఆయిల్ అయితే బాగా మరిగింది కాబట్టి ముక్కలు కూడా మనకి అంటుకోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా బాల్స్ అన్నీ ఇలా వేసుకోవాలి. నాకైతే పెద్ద కళాయి కాబట్టి ఆల్మోస్ట్ బాల్స్ అన్నీ కూడా ఒకసారి అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా మనం కొంచెం గ్యాప్ అనేది ఇస్తూ వేయాలన్నమాట. ఎందుకంటే మనం కలిపేటప్పుడు అవి మళ్ళీ ఒకటిగా అయిపోయి విడిపోయి మళ్ళీ ముక్కలుగా అయిపోతాయి కదా! అలా కాకుండా కొంచెం దూరంగా వేయాలి. చిన్న కళాయి అయితే మట్టికి ఒక 3, 2 అలా వేసి అలా ఒక 2 వేసి 3 వేసి వేస్తూ చేయడం బెటర్ అనమాట. ఇది పెద్దది కాబట్టి నాకు ఆల్మోస్ట్ అన్నీ పట్టేసాయి అనమాట. నేనైతే అన్నీ ఒకసారి వేసేసి చేసాను పెద్ద కళాయి కాబట్టి. మీకు ఒక పెద్ద కళాయి ఇలానే ఉంటే మట్టికి మీరు ఇలా అన్నీ ఒకసారి వేసేయచ్చు. లేదంటే కొంచెం చిన్న కళాయి లోతుగా ఉన్న కళాయి అయితే మట్టుకు 1, 2, 3 అలా వేసి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసి అలా చేయండి. చూసారు కదా ఇదైతే మట్టికి నేను హైలో ఎందుకు పెడుతున్నానంటే ఈ కళాయి అనేది హీట్ ఎక్కడం చాలా లోగా అవుతుందన్నమాట. తక్కువగా అవుతుంది, త్వరగా అవ్వదు. సో, అందుకనే నేను హైలో పెట్టాను. మీరు కూడా బాగా మరిగిన తర్వాత మట్టికి నూనె సిమ్లో పెట్టే చెయ్యండి. ఎందుకంటే అప్పుడే మనకి అది ఉడుకుతుంది. అటు ఇటు కూడా హైలో పెట్టేస్తే మాడిపోతుంది కానీ ఉడకదనమాట ముక్కలు. సో, చూసారు కదా మెల్లిగా అనేవి ఇది మళ్ళీ మనం దాన్ని మార్చాలన్నమాట. తిప్పుతూ ఉండాలి. సో, చూసారు కదా ఫస్ట్ అయితే మట్టికి గోల్డెన్ కలర్లో అయితే మనకు వచ్చింది. అలా అనమాట. మనం ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా తీసుకోవాలి. అవి మళ్ళీ గుండైపోకుండా ఉంటాయి. ఫాస్ట్‌గా తీసేస్తే మొత్తం అవి ఆనియన్, ఆలు ముక్కలు, ఈ క్యాబేజీ ముక్కలు అనేవి గుండ అయిపోతాయి. సో, మెల్లిగా అనేది మనం తీసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకోవాలన్నమాట. కంగారు లేకుండా. ఆయిల్ దగ్గర అస్సలు కంగారు ఉండకూడదు ఎవరికైనా కానీ. స్టవ్ దగ్గర అస్సలు ఉండకూడదనమాట. సో, మెల్లిగా అనేది తీసుకోవాలి. మనకి ఇలా తీసుకుంటే ఏంటంటే చూడటానికి కూడా ముందు బాగుంటుందన్నమాట. పీసులు అయిపోతే ఇంకా ఏదో తినేస్తాం కానీ చూడటానికి అంత ఇదిగా ఉండదు. చేసే వాళ్ళకి కూడా చిరాకు ఉంటుంది. చూసే వాళ్ళకి తినాలి అని కూడా అనిపించదన్నమాట. మనం ఏంటి అంటే ఈ క్యాబేజీ తినని వాళ్ళు ఇష్టంగా తినడానికి కాబట్టి చేస్తున్నాం కాబట్టి అది ఇంకా అందంగా కనిపించాలి.
కాబట్టి మనం మెల్లిగా అనేది తీసుకోవాలి, అటు ఇటు తిప్పాలి. సో నేను చూసారు కదా, అటు ఇటు అయితే తిప్పేసి నేను ఫ్రై అయితే చేశాను. చక్కగా గోల్డెన్ కలర్లో మంచి కలర్లో అయితే వచ్చాయి కదా. ఇవనేవి మనం ఒక్కొక్కటిగా అనేది తీసుకోవాలి. ఒకేసారి అన్నీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. సో అన్నీ ఫ్రై అయితే అవుతున్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇలా అన్నీ సిమ్లో పెట్టే చేయాలండి, మరి హైలో అయితే మట్టికి పెట్టకండి. మీ స్టవ్ అనేది కొంచెం మంచిగా కాలేనప్పుడు మట్టికి కొంచెం హైలో అయితే పెట్టండి. సిమ్లో పెడితే నూనె మరుగుతుంది కానీ అవి ఇంక దానికి అది అనేది ఉండదు కదా. సో అన్నీ బాగా ఏగిపోయాయి కదా, చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే కళాయి అనేది చాలా హీట్లో ఉంది కదా. ఒక్కసారి హీట్ ఎక్కడం లేటు, హీట్ ఎక్కితే మట్టుకి ఇంక దీన్ని ఆపలేము. సో నేను అందుకే ఆపేసాను ముందుగానే, ఎందుకంటే ఒక్కొక్కటి తీసేలోపు అవి అలాగా ఉడుకుతూ ఉంటాయి కాబట్టి. చూసారు కదా, బాల్స్ లాగా ఒక్కటి కూడా ఒక్క పీస్గా అనేది రాలేదు. అలా అయిపోకుండా మంచిగా ఎలా అయితే బాల్స్ అనేవి నేను వేసానో అలానే వచ్చాయి. మీరు కూడా ఇలానే మెల్లిగా బాల్స్ అనేవి వేసి కలుపుతూ తీస్తూ ఉండాలి, ఒక్కొక్కటిగా తీస్తూ ఉండాలి. ఒకేసారి అన్నీ తీసేయకండి, ఎందుకంటే అవన్నీ కలిసిపోయి మళ్ళీ విడిపోయే అవకాశాలు ఉంటాయి, పీసులుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ అయితే తీసేసాను, ఇప్పుడు ఫుల్గా అన్నీ తీసేసాను. చూడండి, చూస్తున్నారు కదా. అలా నేను డెకరేషన్ అయితే చేశాను సాస్లో. పిల్లలైతే సాస్తో అయితే ఇవి తింటారు, చాలా మంచిగా తింటారు. స్నాక్ ఐటమ్, ఇది మంచి స్నాక్స్ ఐటమ్ అనమాట. ఒక్కసారి అందరూ కూడా ట్రై చేయండి, పిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటారు. ఇలా సాస్తో అయినా తినండి, లేదంటే మామూలుగా నార్మల్గా తినేసినా కూడా చాలా బాగుంటుంది నిజంగా. ఈ మసాలా దానివల్ల అయితే ఇంకా మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఒకసారి నేనైతే మీకు చూపిస్తున్నాను ఎలా ఉడికాయి, ఎలా ఉంది అని. లోపల చూసారా, ఏదైతే క్యాబేజీ ముక్కలు వేసామో, ఏదైతే బంగాళదుంప ముక్కలు వేసామో, ఏదైతే మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసామో అలా అనేది ఉంది. చూస్తున్నారు కదా. ఇంకా ఇవన్నీ మీకైతే నేను మంచిగా క్లియర్గా కనిపించాలని సింగిల్ పీస్ అనేది ఒకటి తీసి మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఎంత క్రిస్పీ అండ్ సాఫ్టీగా ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట. అంత కరకరలాడే ముక్కలు కాస్త చూసారా ఇలా అయిపోతాయి అన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది, చూస్తేనే చాలా బాగుంది కదా. తింటే ఇంకా మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే మట్టికి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది అని. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తే మట్టికి ఆ విధంగా మీకు నేను డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఇంకా డీప్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు నన్ను అడిగితే మట్టికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఇలా అయితే మట్టికి మనం సాస్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే వీడియో అనేది సౌండ్ అనేది తీసాను కాబట్టి మీకు అలా ఉంది. అయితే ఇది అనేది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే మట్టుకి ఎంతో ఇష్టంగా తింటారు, నార్మల్గా అయినా కూడా తిన్నా పర్వాలేదు. సో ఇదండి నా న్యూ ఐటమ్ అన్నమాట, స్నాక్స్ ఐటము. నా ఛానల్లో కుకింగ్కి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తాయి, అండ్ బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తాయి, అండ్ ఐడియాస్ అనమాట. మన ఇళ్ళల్లో చాలా వస్తువులు చాలా వరకు కూడా అవసరం లేకపోతే పడేస్తాము, లేదంటే ఇది యూజ్ అవ్వేదేమో రిపేర్ అయితే మట్టికి పడేస్తాం. అలాంటి వాటిని కూడా రీయూజ్ చేసుకునేలాగా ఎలా అనేది ఐడియాస్తోని వీడియోస్ అనేది అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.